వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదిన. మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు కేసులు ఎందుకు పెట్టడం లేదు అని రాజకీయ నాయకులు ప్రశ్నించడం లేదు, మీడియా ప్రశ్నిస్తుంది. అవి కూడా కొన్ని మీడియాలు ప్రత్యేకంగా చర్చలు, డిబేట్లు కూడా పెడుతున్నాయి. వైసీపీ నాయకులపై ఎందుకు కేసులు పెట్టడం లేదని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు వైసీపీ నాయకులపై కేసులు పెట్టకుండా, వారిని జైల్లోకి పంపించకుండా ఎందుకు వెనకాడుతున్నారు అని నాయకులను ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా కూటమిలో చిచ్చు పెట్టేలా కొన్ని మీడియా సంస్థలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. మరి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిస్థితి ఉందా, లేదా దేశంలోని అన్ని రాష్ట్రాలలో మీడియాలో ఇలాగే ప్రతిపక్షాలపై కేసులు పెట్టాలని కోరుకుంటున్నాయా అనేది ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఉన్నాయి. అయితే ఎక్కువగా వైసీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టాలని చూస్తుంటే బీజేపీ మాత్రం వెనకాడుతుంది. వైసీపీలో చాలామంది కేసులు పెడతారనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. వారు వైసీపీ నాయకులను పార్టీల్లో చేర్పించుకోవడానికి ఆ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే ముందుకు వస్తుంది వైసీపీ పార్టీ నాయకులపై కేసులు పెట్టడానికి. మీరెందుకు వెనకాడుతున్నారు అనే విధంగా మీడియా ప్రశ్నిస్తుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, కూటమిలో బీజేపీ పార్టీ పూర్తిగా పట్టించుకోవడం లేదు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, కూటమిలో చిచ్చు పెట్టే విధంగా కొన్ని మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి. మరి ఇది ఎక్కడ సోద్యమో తెలీదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులపై ఎందుకు కేసులు పెట్టడం లేదని కొన్ని మీడియాలు ప్రత్యేకంగా ప్రశ్నిస్తూ డిబేట్లు పెడుతున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆ నాయకుడు ఇలా చేశాడు, ఈ నాయకుడు ఇలా చేశాడు, అయినా కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. త్వరితగతిన ఆ నాయకులను జైల్లో వేసేయండి, ఎందుకు వేయరు, వాళ్ళు తప్పులు చేశారు కదా అని కొన్ని మీడియా సంస్థల యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. ఆ మీడియా సంస్థల తీరును చూసి ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతిపక్షంపై కేసులు పెట్టాలంటే వారు ఏదైనా తప్పులు చేసి ఉంటే చట్ట ప్రకారం కేసులు పెడతారు. తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ నాయకులపై కేసులు పెట్టాలని ఉంటుంది, కానీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నాయకులను అరెస్ట్ చేసేసరికి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనే భావం ప్రజలకు కలగాలి, చట్టానికి కూడా కలగాలి. ఒకవేళ అనవసరమైన కేసులు పెట్టి వైసీపీ నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపిస్తే కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి రెండిటికి చెడ్డ పేరు వస్తుంది. ఏది ఏమైనా, ఎవరు ఏమనుకున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే తెలుగుదేశం పార్టీ మళ్ళా రాబోయే ఎన్నికల్లో గెలవడానికి ఈజీగా ఉంటుంది. వారు కూడా కేసులు పెట్టాలి, నాయకులను జైలుకు పంపించాలి, వారు అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని జైలుకు పంపించారు అనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయకులకు తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి, అంతే, ఇంకేం లేదు. లోపాలు బయటపడినప్పుడు ఖచ్చితంగా వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఇక్కడ మీడియా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుంది, రాజకీయ నాయకులు కాదు. మీడియా ఏది చెబితే అది రాజకీయ నాయకులు చేయాలి. ఆ మీడియాకు నచ్చని వారిపై, నచ్చని నాయకులపై కొన్ని వార్తలు రాస్తుంది. మేము వార్తలు రాశాము, ఆ వార్తలకు అనుగుణంగా ఆ నాయకులపై కేసులు పెట్టండి, జైలుకు పంపించండి. ఇది కొన్ని మీడియా వ్యవస్థలు చేసే పని. ఇక్కడ ఆ మీడియాలకు కూడా తెలుసు ఖచ్చితంగా
తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు, ఆ నాయకులను జైలుకు పంపిస్తారని. కాకపోతే వారు ఇంకా పంపించలేదని ఆ మీడియా సంస్థలు రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీడియా సంస్థలకు అనుగుణంగా వైసీపీ నాయకులపై కేసులు పెట్టాలా, లేదా వారు ఏదైనా నిజంగా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం కేసులు పెట్టాలా, ఇదొకసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం. కొన్ని మీడియా సంస్థలు పెడుతున్న డిబేట్లు, వారు మాట్లాడుతున్న తీరు చూస్తే వారు అనుకున్న విధంగా అధికార పార్టీ పని చేయాలా అనే ధోరణిలో వారి వ్యాఖ్యలు ఉన్నాయి, వారి కథనాలు ఉన్నాయి, వారి డిబేట్లు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి.